Hi everyone, how are you? I hope you are fine. Welcome to ఎయిమ్స్ ట్యుటోరియల్. ఈరోజు మనము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఓకే, అవర్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/a+b sin x dx ఆర్ ఇంటిగ్రేషన్ 1/a+b cos x dx ఆర్ ఇంటిగ్రేషన్ 1/a cos x plus b sin x plus c dx. ఒకవేళ మన క్వశ్చన్ 1/ట్రిగ్నామెట్రీ ఫామ్లో ఉంటే 1/ట్రిగ్నామెట్రీ అది a+b sin x కావచ్చు, a+b cos x కావచ్చు, a cos x plus b sin x plus c కూడా కావచ్చు. ఒకవేళ 1/ట్రిగ్నామెట్రీ ఉంటే ఇక్కడ tan x/2 అనేది t తీసుకోవాలి. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, dx అనేది 2dt/1 plus t square and sin x equals to 2t/1 plus t square, cos x equals to 1 minus t square by 1 plus t square. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఒకవేళ సింప్లిఫై చేసిన తర్వాత 1/x వచ్చినా దీన్ని సింప్లిఫై చేస్తే ఈ 5 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ రావచ్చు. ఒకవేళ 1/x వస్తే దాని ఇంటిగ్రేషన్ log mod x plus c, 1/x² వస్తే -1/x plus c, అండ్ 1/x² plus a² వస్తే 1/a tan inverse of x/a plus c. 1/x² minus a² వచ్చిన వేళ 1/2a log x minus a by x plus a plus c, అండ్ లాస్ట్ 1/a² minus x² వస్తే 1/2a log a plus x by a minus x plus c. ఈ విధంగా మనం ఈ 5 ఫార్ములాస్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. మరొకసారి వినండి. ఒకవేళ క్వశ్చన్ మనది 1/ట్రిగ్నామెట్రీ ఫామ్లో ఉంటే ఈ సబ్స్టిట్యూషన్స్ ఉపయోగించాలి మరియు ఈ ఫార్ములాస్ ఉపయోగించి మనము సింప్లిఫై చేయవచ్చు. లెట్ us డిస్కస్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇంటిగ్రేషన్ 1/5 plus 4 cos x dx. ఒకవేళ 1/ట్రిగ్నామెట్రీ ఉంటే లెట్ tan x/2 అనేది t తీసుకోవాలి. dx becomes 2dt/1 plus t square and cos x అనేది 1 minus t square by 1 plus t square, sin x is 2t/1 plus t square. ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే ఇన్ ద ప్లేస్ ఆఫ్ dx it will become 2dt/1 plus t square. cos x ప్లస్లో 1 minus t square by 1 plus t square. ఇక్కడ డినామినేటర్ 1 plus t square అవుతుంది కావున 1 plus t squareతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం. ఒకవేళ 1 plus t squareతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అదే మన LCM. ఈ LCM 1 plus t squareతో గెట్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5 ప్లస్ 5 into t square 5t square, 4 1s are 4 minus 4 into t square minus 4t square. Now 5t square minus 4t square is 1t square. 5 plus 4 is 9. 9ని మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ 2ని బయట తీస్తే 2 times of ఇంటిగ్రేషన్ 1/t² plus t square. ఇది 1/x² plus a² ఫామ్లో ఉంది. దాని యొక్క ఇంటిగ్రేషన్ 1/a tan inverse of x/a plus c. a అంటే ఇక్కడ 3. సో 2 times of 1/3 tan inverse of t/3. what about value of t? t అంటే మనం ఏం తీసుకున్నాం ఇక్కడ x/2. సో అవర్ ఆన్సర్ ఈస్ 2 1s are 2/3 tan inverse of t అంటే tan x/2/3 plus c. Now question number 2. What is the difference between previous question and this question? Previous question లో 1/5 plus 4 cos 1x ఉన్నది, ఇక్కడ 2x ఉంది. ఒకవేళ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ sin x cos x అనేవి 1x కాకుండా ఒకవేళ డినామినేటర్లో 2x ఉంటే tan x/2 బదులు tan x ఈక్వల్స్ టు t తీసుకోవాలి. tan x/2 బదులు tan x అనేది t తీసుకోవాలి. అప్పుడు dx అనేది 2dt కాకుండా dt/1 plus t square అవుతుంది. మరియు ఇది cos x ఫార్ములా కదా, ఇప్పుడు ఇది cos 2x ఫార్ములా 1 minus t square by 1 plus t square అవుతుంది. అండ్ మరి 2t/1 plus t square అనేది sin x కాకుండా sin 2x యొక్క ఫార్ములా అవుతుంది. సేమ్గా ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇలా కూడా ఇక్కడ కూడా dx వాల్యూ 2dt/1 plus t square సబ్స్టిట్యూషన్ చేసుకోండి. cos 2x ఫార్ములా 1 minus t square by 1 plus t square, కాన్స్టెంట్ని ఆల్వేస్ 1 plus t square by మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 1 plus t square అనేది మన LCM. ఈ 1 plus t square 1 plus t squareతో గెట్ క్యాన్సిల్ అవుతుంది. 5 1s are 5 5 into t square 5t square, 4 1s are 4 minus 4 into t square 4t square. 5t square minus 4t square అనేది 1t square. 5 plus 4 is 9. 9 మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు.
ఓకే, ఇది 1/x² ప్లస్ ఏ స్క్వేర్ ఫామ్లో ఉంది. దాని యొక్క ఇంటిగ్రేషన్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ సి. సో 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే t, a అంటే 3, సో t/3. మరియు t అనే వాల్యూ, t అంటే ఇక్కడ tan x. సో వాట్ అబౌట్ t? tan x. సో ఆన్సర్ ఈజ్ 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ tan x/3 ప్లస్ c. నెక్స్ట్, if integration a cos x plus b sin x by c cos x plus d sin x dx, ఒకవేళ మన ఇంటిగ్రేషన్ a cos x plus b sin x by c cos x plus d sin x ఫామ్లో ఉంటే ఇక్కడ వర్కింగ్ రూల్ ఏంటంటే nr ఈక్వల్స్ టు, nr అంటే న్యూమరేటర్, a dr plus b dr డాష్. న్యూమరేటర్ అనేది వీ కెన్ రైట్ a dr ప్లస్ b dr డాష్గా రాసుకోవచ్చు. ఇక్కడ డాష్ అంటే డిఫరెన్సియేషన్, అవకలనము. ఈ ఇచ్చిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ప్లస్ b లాగరిథమ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ c. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది? a టైమ్స్ ఆఫ్ x ప్లస్ b టైమ్స్ ఆఫ్ లాగ్ మోడ్ డినామినేటర్ ప్లస్ c, వేర్ a అంటే హౌ టు ఫైండ్ a అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఈ కోఫిషియన్స్ ఉన్నాయి కదా, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. మరియు వన్ మోర్ థింగ్, ఇక్కడ క్వశ్చన్ అనేది మనము ఎప్పుడు a cos x ప్లస్ b sin x బై c cos x ప్లస్ d sin x ఫామ్లోనే మార్చుకోవాలి. ఎందుకంటే a ఈక్వల్స్ టు ac ప్లస్ bd బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. వాట్ అబౌట్ క్యాపిటల్ A? ac ప్లస్ bd divided by c square plus d square. That is the value of capital A. And what about b? b అనేది క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. ad మైనస్ bc బై అగైన్ c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనము a అండ్ bని కనుక్కోవచ్చు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆల్వేస్ ax ప్లస్ b లాగ్ డినామినేటర్ ప్లస్ c. జస్ట్ ఎంసెట్లో మనకు a మరియు b యొక్క వాల్యూస్ చేసుకోవాలి. ఆప్షన్స్లో a b ఏవైతే కరెక్ట్ ఉంటాయి కదో అదే మన రైట్ ఆప్షన్. ఓకే, నౌ లెట్ us take one example. Integration 2 cos x plus 3 sin x by 3 cos x plus 4 sin x. So this is our a, this one is b, this one is c and this one is d. మనకు తెలుసు దీని యొక్క ఆన్సర్ అనేది ఎల్లప్పుడూ ax ప్లస్ b లాగరిథమ్ ఆఫ్ 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ c. a మరియు b యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ అబౌట్ ఫార్ములా ఆఫ్ a అంటే దట్ ఈస్ ac ప్లస్ bd డివైడెడ్ బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. అండ్ వాట్ అబౌట్ b అనేది ad మైనస్ bc బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. సో 2 3s are 6 plus 3 4s are 12 divided by 3 square plus 4 square, 3 square 9, 4 square is 16. And ad minus bc అంటే మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 2 4s are 8 minus 3 3s are 9 divided by same 3 square 9, 4 square is 16. So what about 16 plus 9? 16 plus 9 అనేది 18 divided by 25. 8 minus 9 is minus 1 divided by 25. Therefore our a and b, a value ఎంత? 18 by 25 మరియు b value ఎంత? minus 1 by 25. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, కాస్ ఎక్స్ టర్మ్ లేదు. ఇక్కడ కాస్ ఎక్స్ టర్మ్ లేదంటే దాని యొక్క కోఫిషియంట్, కాస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత? a, దట్ ఈస్ a0. ఇక్కడ a0, b1, c1 అండ్ d1. సో వాట్ అబౌట్ ఫార్ములా ఆఫ్ క్యాపిటల్ A? దట్ ఈస్ ac ప్లస్ bd బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. అండ్ b యొక్క ఫార్ములా ఏంది? ad మైనస్ bc బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్. సో ఇక్కడ a వాల్యూ అనేది 0. So AC, a into 0, 0. What about BD? BD is 1 1s are 1 divided by c square plus d square. 1 square plus 1 square is 2. మరియు అగైన్ AD మైనస్ BC, ఇక్కడ కూడా a అనేది 0. 0 మైనస్ BC, 0 మైనస్ BC is 1 by 1 square plus 1 square is 2. So answer is 1 by 2 minus 1 by 2. So capital A is 1 by 2 and B is minus 1 by 2. Next. Third question, 5 tan x by tan x minus 2. So actually our form is a cos x plus b sin x by c cos x plus d sin x. మరి ఇక్కడ tan ఉంది. tan ఉంటే మనము ఆ tanని sin by cosగా మార్చుకోవాలి. tan ఏం చేయాలి? sin by cos. సో ఈ tan x we can write sin x divided by cos x whole divided by, again this tan x we can write
sin x by cos x minus 2 dx. LCM తీసుకుంటే it will become 5 sin x and sin x minus 2 cos x dx. సో ఇక్కడ కూడా cos x term is not there. సో coefficient of యొక్క cos x a 0. సో a అనేది 0, b అనేది ప్లస్ 5, c ఈక్వల్స్ టు మైనస్ 2. c అంటే cos x యొక్క కోఫిషియంట్, సో మైనస్ 2 అండ్ d ఈజ్ 1. సో ఫార్ములా ఆఫ్ క్యాపిటల్ ఏ ఏసీ బీడీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. బట్ ఇక్కడ మనకు క్యాపిటల్ ఏ ఆల్రెడీగా ఉంది 1 అని. b అనే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా ఆఫ్ b ఈజ్ ఏడి మైనస్ బీసీ. ఏడి 0 1s are 0 మైనస్ బీసీ 5 2s are మైనస్ ఆఫ్ మైనస్ plus 10 divided by c square 2 2s are 4 1 square 1. So 10 by 5, 10 by 5 enta 2. So capital B is 2. Like this, ఒకవేళ మన క్వశ్చన్ a cos x plus b sin x by c cos x plus d sin x ఉంటే దాని యొక్క ఆన్సర్ అనేది ఆల్వేస్ ax plus b logarithm of denominator, where a అంటే క్యాపిటల్ ఏ ac plus bd by c square plus d square మరియు b అనేది ad minus bc by c square plus d square అనే ఫార్ములాతో మనము సులువుగా వితిన్ 2-3 సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎల్లప్పుడు ఇది చూసుకోవాలి, కాస్ ఎక్స్ యొక్క కోఫిషియంట్ న్యూమరేటర్లో ఏ, సైన్ ఎక్స్ యొక్క కోఫిషియంట్ బి, డినామినేటర్లో కూడా కాస్ ఎక్స్ కోఫిషియంట్ సిగా తీసుకోవాలి మరియు సైన్ ఎక్స్ కోఫిషియంట్ని డిగా తీసుకోవాలి. కాస్ సైన్ ఏబిసిడి. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్. ఒకవేళ ఇంటిగ్రేషన్ 1 బై ఏ ప్లస్ బి సైన్ స్క్వేర్ మరియు 1 బై ఏ ప్లస్ బి కాస్ స్క్వేర్ మరియు 1 బై ఏ కాస్ స్క్వేర్ ప్లస్ బి సైన్ స్క్వేర్ ప్లస్ సి. ఒకవేళ డినామినేటర్లో సైన్ కాస్ అనేవి స్క్వేర్లో ఉంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేసుకోవాలి. ఏం చేయాలి? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేయాలి. ఆ తర్వాత tan x ఈక్వల్స్ టు t తీసుకోవాలి. ఒకవేళ డిఫరెన్సియేషన్ చేస్తే tan యొక్క డిఫరెన్సియేషన్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అండ్ t యొక్క డిఫరెన్సియేషన్ dt అవుతుంది. సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో dt తీసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, 1 బై ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ మనము న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేసుకుంటున్నాము. సో 1ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తే 1 బై కాస్ స్క్వేర్, 1 బై కాస్ స్క్వేర్ అనేది సీకెన్ స్క్వేర్ అవుతుంది. సైన్ని కాస్తో డివైడ్ చేస్తే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ టాన్ స్క్వేర్ అవుతుంది. కాస్ స్క్వేర్ని కాస్ స్క్వేర్తో డివైడ్ చేస్తే 1 అవుతుంది, అంటే ఓన్లీ బి స్క్వేర్. ఇప్పుడు లెట్ tan x ఈక్వల్స్ టు t. tan x అనేది t అనుకున్నాము. అప్పుడు ఒకవేళ డిఫరెన్సియేషన్ చేస్తే సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది dt అవుతుంది. సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనేది dt అవుతుంది. అంటే కంప్లీట్గా న్యూమరేటర్ dtలో కన్వర్ట్ అవుతుంది. డినామినేటరు ఏ స్క్వేర్, టాన్ని మనం t తీసుకున్నాం కావున t స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్గా మార్చుకోవాలి, సంపూర్ణ స్క్వేర్గా మార్చుకోవాలి. దానికోసం మనం ఏ స్క్వేర్ని కామన్ తీసుకుంటున్నాము. సో 1 బై ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ టీ స్క్వేర్లో ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఓన్లీ టీ స్క్వేర్, బి స్క్వేర్ నుంచి ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే బి బై ఏ హోల్ స్క్వేర్. ఇది 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది? 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దాని యొక్క ఫార్ములా 1 బై ఏ స్క్వేర్ అయితే కాన్స్టెంట్. ఫార్ములా 1 బై ఏ అంటే బి బై ఏ, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, ఎక్స్ అంటే టీ, ఏ అంటే బి బై ఏ. 1 ఏ గెట్ క్యాన్సల్, స్టిల్ 1 బై ఏబి ఇస్ దేర్. tan ఇన్వర్స్ ఆఫ్ టీ బై బి బై ఏ అనేది పైకి రావచ్చు, పైకి వస్తుంది. సో ఏ టీ బై బి. వాట్ అబౌట్ టీ అంటే tan ఎక్స్. సో ఏ tan ఎక్స్ బై బి ఆర్ ఏబి tan ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో 1 by sin square a plus b sin square a plus b cos square a cos square b sin square. 1 by trigonometry ఫంక్షన్లో సైన్ మరియు కాస్ అనేవి దాంట్లో ఏదో ఒకటి స్క్వేర్లో ఉంటే ఇక్కడ సితో పాటు sin x cos x కూడా రావచ్చు, సితో పాటు ఓన్లీ sin x రావచ్చు, సితో పాటు ఓన్లీ cos x రావచ్చు. ఏ విధంగా 1 by ఒక ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ అయినా స్క్వేర్లో ఉంటే డివైడ్ న్యూమరేటర్ డినామినేటర్ బై కాస్ స్క్వేర్, then tan x equals to t అనుకున్నాము. ఓకే, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ వీడియోలో మనము వేరే మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.